ఏమమ్మా ఏమైతావు? నేను అమ్మనైతా అమ్మమ్మను. ఏంది మరి ఇట్లా అయిపోయాగా? వాంచరు వగ్గ కొట్టిర్రు, నీళ్ళు పోసుకుంటా కారం కూడా పోసుకుంటా కరెంట్లు పెట్టుకుంటా కొట్టిర్రు. వాంచరు దొరకని లేదు కొన్ని రోజుల దాకా. వాంచను ఎక్కడనో జంగల్ వేసిర్రు. వాంచను ఇలా ఇల్లు కరువు చేసిపోతుండు పిల్లలకు మాకు అందరికి పోతుండు అంతే. వాంచను ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టి ఊళ్ళో మంచి వాళ్ళు అయితే పట్టించుకుంటారు. అయ్యా దీవున్న రోడ్డు మాది పొరుగురా ఊకెత్తామా ఇడికి వాంచను కాలు మొక్కుతో వాంచను. ఏదైనా సాయం చెయ్యి. ఏం లేదు 2 ఎకరాల పొలం వీడియో లగ్గం చేసి గూడు కట్టుకున్నాడు. కన్యావరము హైదరాబాద్ బాకీలు తెచ్చుకుంటా అనుకోపోయారు. వారికి ఎవరు దీవులేరు వారికి. వచ్చినావా? దెబ్బలు కొట్టినప్పుడు వచ్చినావా? లేదు నేను కొంచెం ఆవునూరు అప్పుడు రుచితందుకు వచ్చిన. ఎట్లుండే అప్పుడు? అప్పుడు మంచిగా ఉండే వాంచను. లగ్గవై కొట్టినాక వగ్గాశుడు మన మనిషే కాడు. సో కుటుంబం బాధ ఇది. ఒకసారి హరీష్ ఉన్నాడు, దా హరీష్ ఇన్నేడకరా ఇన్నేడు బానేడి బానే. సో హరీష్ ఉన్నాడు. ముందు నుంచి కొట్లాడుతున్నారు వీళ్ళు, కానీ ఇంతవరకు వీళ్ళకి న్యాయం జరిగింది లేదు. రేవంత్ రెడ్డిని కలవడానికి చాలా నెలలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి కలిసి 1 year అవుతున్నా కూడా ఇంతవరకు సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ కేటీఆర్ అయితే మొత్తం అటాక్ చేయించింది కేటీఆర్ కాదు, దీని వెనకాల సంతోష్ రావు ఉన్నాడని కవిత అంటది. మరి ఈ సంతగాడు ఏడు ఉన్నాడంటే సంతగాడితో రేవంత్ రెడ్డి ఆల్రెడీ 60 కోట్లకి టానిక్ కేసులో ఒప్పందం కుదుర్చుకున్నాడు, అవతల పడ్డాడు. కథం ఎవరికి వాడు మొత్తం బాధితుల 8 మంది బాధితులని ఊచకోత కోసి 8 మంది బాధితుల ఉసురు మీ కుటుంబాలకు తగలాలి. ఇది మీ కుటుంబాలకు తగలాలి. ఈ కుటుంబాలు ఎట్లాగైతే ఏడుస్తున్నాయో, ఈ కుటుంబాలు ఎట్లాగైతే రోధిస్తున్నాయో, మీరు కూడా అట్లాంటి దిక్కులేని ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు గురించి చెప్తున్నా. మీరు కూడా అట్లాంటి దిక్కులేని సాగు చేస్తే మీ కుటుంబాలు కూడా ఏడవాలా. ఆ పరిస్థితి రావాలా. కోరుకోవద్దు కానీ కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఈ దెబ్బలు కొట్టిన విశ్వజిత్ కంపాటి అనేటోడికి ఏమైనా ఇబ్బంది ఉందా? వాడికి ప్రమోషన్ వచ్చింది, సిఐడి ఎస్పీగా కంటిన్యూ అవుతున్నాడు. వాడు ఎస్ఐగా ఉన్నాడు, సిఐ పదవి వచ్చింది. కానిస్టేబుల్ ఇంకా వాళ్ళు దర్జాగా వాళ్ళు ఉన్నారు కొట్టిన వాళ్ళు. హరీష్ ఏంది పరిస్థితి? ఏం ఘోరం ఇది అంటే ఏంది? గోపాల్ అంటే ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేని పరిస్థితి అంత సివియర్ గా ఎట్లా జరిగింది? మనం డీజీపీ ఆఫీస్ లో కలిసినాం లాస్ట్ టైం, గోపాల్ కూడా వచ్చిండు ఆ రోజు. మన 10 సంవత్సరాల నుంచి ఎవరి ఖర్చులు అలా పెట్టుకోవాలి, ఎవరి సంవత్సరాలు అలా తెచ్చుకోవాలి. మా పరిస్థితి ప్రతిసారి మీ ఛానల్ ద్వారా తెలంగాణ సమాజం మొత్తం చూసింది, మేము ఎట్లా కష్టపడ్డాం, ఏం చేసినాం అనేది. సరే జరిగింది, నష్టం జరిగిపోయింది. న్యాయం చేయాల్సిన వాళ్ళు ఏం చేశారు? ద గ్రేట్ లీడర్ బండి సంజయ్ కార్పొరేటర్, వీళ్ళు ఏమైండు? వీళ్ళు ఎందుకు న్యాయం చేయవు? నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్, పోలీసులకు నువ్వే బాసు. 2017-18 రోడ్ల మీద వచ్చి కొట్లాడిన బండి సంజయ్ 2019 నుంచి ఇప్పటి వరకు ఎందుకు నువ్వు మాట్లాడవు దీని గురించి? ఏడవంగి నీకు అసలు నువ్వు ఇవ్వాలని నేరల్ ఇష్యూ లేకపోతే బండి సంజయ్ ఎవరు? కరీంనగర్ లో కార్పొరేటర్ వరకే, కార్పొరేటర్ టు సెంట్రల్ మినిస్టర్ అండు. మరి ఎవరిని అడ్డం పెట్టుకున్నాను? ఎలక్షన్ ప్రచారంలో కరీంనగర్ లో మొదలు పెడితే ప్రచారం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు ప్రతి స్టేజ్ ఎక్కించండు మమ్మల్ని. అమిత్ షా వచ్చిన రోజు, మన యోగి వచ్చిన రోజు, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు బహిరంగ సభలో ఎక్కేయాలి. నేరాల బాధితులు కాపాడింది నేనే, న్యాయం చేసేది నేనే కొట్లాడిన వాళ్ళ తరఫున నేనే కొట్లాడినాను. మరి వీళ్ళు ఎందుకు కొట్లాడవు? ఇలా నువ్వు కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లేఖ రాయి కదా. విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ అనేటోడు, ఎస్ఐ రవీంద్ర అనేటోడు మా మీద దాడి చేసిండు. ఇలా ఎవరు ఉన్నారు ఎవరు లేనట్టు వాస్తవాలు చెప్పాల్సింది గవర్నమెంట్. మరి ఆ గవర్నమెంట్ నువ్వు సెంట్రల్ ఉన్నావు, నువ్వే నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చిండు అన్న నేరాలకి. ఇక్కడ మా గ్రామ పంచాయతీ దగ్గర ప్రజా కోర్టు పెట్టిండు. ప్రజా కోర్టు పెడితే తీర్పు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ ఎస్సీ కమిషన్ సంబంధించిన కొన్ని మీకు పంపించిన, ఆ బయట పెడితే బండి సంజయ్ సంగతిగా మీరే చెప్పాలి మీడియం ముఖంగా. మరి ఇలా బండి సంజయ్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది? అదే అంటున్నా. రేవంత్ అన్నను ప్రభుత్వం రాకముందేమో ప్రచారానికి అందరూ వచ్చారు, అందరూ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నేరాల సమస్య పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం ప్రతిరోజు. నెలలో దాదాపు 20 రోజులు హైదరాబాద్ ఏమి. ఆ విషయం మీకు కూడా తెలుసు. మేము సెక్రటేరియట్, సీఎం ఆఫీసు, ప్రజాభవన్, ఎవరు దొరుకుతారు, పొన్నప్రభాకర్ ఆర్సీన దగ్గరికి, మహేంద్రన్న దగ్గరికి ఏడే టైం దొరుకుతాడు. ఎందుకంటే సమస్య ఈ తిరగడానికి మెయిన్ కారణం ఏంటంటే మామయ్య అన్ని 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. అన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. హైకోర్టుకు మేమే పోవాలి, కరీంనగర్ కోర్టుకు మేమే పోవాలి, మేమే తిరగాలి, మేమే చేయాలి. కొట్టింది వాళ్ళు, దాడులు చేసింది వాళ్ళు,
మమ్మల్ని నానా రకాల ఇబ్బంది పెట్టింది వాళ్ళు, కానీ తిరుగుడు మాత్రమే మేము తిరగాలి. మళ్ళీ దీని గురించి ఏమైనా మాట్లాడితే మేమే బ్లాక్ మెయిలర్. అది బండి సంజయ్ పెట్టించిన ప్రెస్ మీట్. బండి సంజయ్ అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు వస్తలేదు అని అంటే మేము బ్లాక్ మెయిల్ అన్నమాట. మరి నేరల్ ఇష్యూని వాడుకొని మేము ఎంపీలమైనామా, మేము కేంద్ర మంత్రులమైనామా, మేము ఎమ్మెల్యేలమైనామా? అది బండి సంజయ్ విజ్ఞతగా వదిలేస్తున్నా. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నావు, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయి, నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి పోదాంపా. నువ్వే సెంట్రల్ మినిస్టర్, డీజీపీ లెటర్ రాయి నువ్వే. అప్పుడు కొట్లాడింది మేమే. వాళ్ళు కూడా సోల్డ్ అవుట్ కదా, వాళ్ళు కూడా కథం. వాళ్ళు కూడా కథ. ఆ విషయం మీకు కూడా నేను చెప్పిన కదన్నా. నేషనల్ ఎస్సీ కమిషన్ అంతకుముందు బండి సంజయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చేసిండు, ఎంటర్ నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ పెట్టించిండు. ఆ రిపోర్ట్లో కనీసం ఎస్పీ విశ్వజిత్ పేరు లేదు, ఎస్ఐ రవీందర్ పేరు లేదు. నామమాత్రం రిలీజ్ చేసి న్యాయం జరుగుతా అంటే ఆ రిపోర్ట్ బండి సంజయ్ పట్టుకొని హైకోర్టులో పోయి కొట్లాడు. మరి మాకు న్యాయం జరుగుతా అంటే అంతకంటే మించింది ఏమన్నదన్న? మేము ఎవరు రాలేదండి ఇక్కడికి? ఇక అమ్మ వాళ్ళకి తెలవాలన్నా. మీ ఎమ్మెల్యే నేరల్ ఇష్యూ నుంచే రావాల్సిన వాళ్ళకి మైలేజ్ వచ్చింది, వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూర్చుండాల్సిన ప్లేస్ లో వాళ్ళు అనుకున్న స్థాయిలో అక్కడ ఉన్నారు. ఎమ్మెల్యే అపోజిషన్ లో ఉన్నాడు కదా సార్, అప్పుడంటే పవర్ లో ఉన్నాడు, కొట్టించిండు, అంతా జరిగింది. మరి ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న కేటీఆర్ రెడ్డి ఆయన విజ్ఞతగా తెలుసాను, ఆయన రావాల్సింది. నేను చాలా సందర్భాల్లో కూడా అడిగినా, ఇప్పుడు కేటీఆర్ అంటే మాకేం పగ కాదు, ఆయన మాకు ఏం గెట్ల పంచాయతీ లేదు, ఆస్తుల పంచాయతీ లేదు. సరే ఎవడో తప్పు చేసిండు, నీకు సంబంధం లేదు అనుకుందాం. నువ్వు రావాలి కదా, నువ్వు వచ్చి మమ్మల్ని పరామర్శించాలి కదా. మేము వస్తే చంపుతామా కొడతామా? నువ్వు వచ్చి ఇంత మాతో, నువ్వు తప్పులేనప్పుడు నువ్వు వచ్చి మాతో నిలుచుంటావు, మాకు ధైర్యం ఉంటుంది కదా. మరి ఇప్పుడు కేటీఆర్ అంటూడే దీనికి కారకుడు సావుకు, ఈ నేరాలు ఇష్యూ జరగడానికి కారణం కేటీఆర్, ఉసుక దొంగ, ఉసుక మాఫియా. వాడు సంతోషంగా అందరూ కలిసి ఉసుక మాఫియా చేసి మమ్మల్ని తడ్డీకి చేసి కొట్టిపిచ్చి ఒక్కొక్కరి మీద 3 కేసులు పెట్టి 10 సంవత్సరాల దాకా మాకు న్యాయం చేయకపోవడం. వాడు ఇవాళ అపోజిషన్లో ఉంటాడు, వాడు ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా అంటాడు, రేపు కేటీఆర్ చేస్తా అంటాడు, బండి సంజయ్ చేస్తాడు. ఎవడేం చేయడు, అందరు వాళ్ళ పదవులు వచ్చినాయి కానీ మా ప్రాణాలు పోతున్నాయి, అంతేగాని ఇప్పుడు మరి వానంతా లుచ్చగాడు కూడా లేడు. వాడు నేరల కాడ అడుగు పెట్టమని నేను చూసుకుంటా, వాని దమ్మెందా చూస్తా. అర్థమైందా? నేరల వారికి ఇలా ఓట్లేసి గెలిపించింది. నేరల ఒక రెడ్డి సమాజం లేదు, ఒక్క ఓటు కూడా బయటకు కూడా పడ్డాయి. కేటీఆర్ పడ్డాయి అప్పుడు మొదట్లో, అప్పుడు సర్పంచ్ అది కూడా చూడలేను. కొట్టియడానికి కేటీఆర్ పెద్ద దొంగ, జనరల్ బాగుంటామని నాలెడ్జ్. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మేము సమస్య పరిష్కరిస్తామన్నారు. మీరు రేవంత్ రెడ్డిని కలిసి ఎన్ని రోజులు అవుతుంది? రేవంత్ రెడ్డి కలిసినాము. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ప్రభాకర్ కు ఆడికెళ్ళి మళ్ళీ మొన్న ఒక మంత్రికి రాసిండు, వడ్లూరు లక్ష్మణ్ కుమార్ అని. ఎందుకు పరిష్కరిస్తారు? తిరుగుడే కానీ మాకు న్యాయం జరిగింది ఏం లేదు. మొత్తం చాలా పెద్ద ఎత్తున వచ్చారు కదా మీరా కుమార్. అసలు మీరా కుమార్ వచ్చింది, ఎస్సీ కమిషన్ వచ్చింది, మొత్తం టోటల్ గా అంత అమ్ముడు వేయరు. బండి సంజయ్ దేవులకపోయి దేవుని సాక్ష్యం, మొత్తం దేవుని సాక్ష్యం అని చెప్పి టెంపుల్ ఉంటుంది కర్మల్ ఒకటి, ఆ టెంపుల్ కాడ దొరకపోయి ఇవాళ వేయనో లేదు, వేరే మీ ఇద్దరు కరెక్ట్ న్యాయం చేస్తా అని చెప్పి మా ఇద్దరు మళ్ళీ అక్కడ తీసుకున్నాడు. ఇప్పుడు గోపాల్ పరిస్థితి ఏంది అంటే ఏం జరిగింది? గోపాల్ అన్న ట్రీట్మెంట్ పైసలు లేవు చనిపోయిండే. అప్పటి నుంచి ఇప్పటి అదే దెబ్బలకు ట్రీట్మెంట్ పైసలు లేవు. వాడు 1.5 ఎకరాల భూమి అమ్ముకున్నాడు, ఉన్న కాడికి అమ్ముకున్నాడు, బిడ్డ పెళ్లి చేసిండు. వాడు తీరా స్థితిలో వాడి మందుల పైసలు ఎక్కడ చనిపోయింది అలా. లేకపోతే వాడు ముసలోడు, మంచి పిల్లవాడనే. నాకు అంత ముందుగా నేను టైగర్ను, వాడేనాడు కొట్టిపించిండు. అప్పటి నుంచి నా ఇంట్లో ఏమంటున్నా, తిట్టిలే కొట్టిలే తిడితేనే ఇస్తాడు వీడు, దరిద్ర చెడుకు వీడు. అర్థమైందా? ఎవడైతే తిడతాడు, ఎవడు ప్రెస్ పెట్టి మాట్లాడతాడు, వాడిని ఇట్లా అంటాడు. ఏదో అని మనం సపడే కావంటే వాడు ఏది సౌటలా చెడు కన్నా కేసు ఎందుకు కాదు, నువ్వు కొట్టియలేదు, సంతోషంగా కొట్టించాను, ఆ కేసు ఎందుకు బయట రాదు? ఇవాళ టోటల్ గా పోలీసుల మీద కేసు కాకపోవడం ఏంది, తమిళనాడులో కేసులు అవుతాయి, కర్ణాటకలో కేసులు అవుతాయి. ఈ తెలంగాణలో ఉన్న దొరలు, రెడ్లు, ఇక్కడ ఉన్నదే ఈ సమాజం, రెడ్డి దొరలున్న సమాజం ఈ రాష్ట్రంలో ఏవని న్యాయం జరగసిన జాతి వాళ్ళకు జరగది. ఇంత పెద్ద ఇష్యూని చిన్నగా వాడుకుంటారు అన్న. టోటల్ గా అంతా నేను ప్రజా సంఘాలు. నా పాయింట్ ఏంటంటే వానికి శిక్ష అదంతా తర్వాత మేము కనీసం ఆదుకునే ప్రయత్నం కూడా చేయాలి కదా. ఆయన హెల్త్ రూపాయి లేకుండా వేసిన గోళ్ళు కొనుకాచుకొని తింటాం, సపరేట్గా వంటాం, మనం పని చేయం, బయటకు. ఇది పరిస్థితి అంతా ఇంత. ఈశ్వర్ కూడా మరో బాధితుడు. ఇందులో ఏం పరిస్థితి? నీ హెల్త్ డిస్టర్బ్ అయిందన్నావు, సెట్ అవుతుందా అన్న? ఆరోగ్యం అయితే పూర్తిగా క్షీణిస్తుంది, అందరు చెప్తున్నారు. మేము అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో అందరు తెలుసు. ఇంతకుముందు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా హెల్త్ విషయం చెప్పిన. ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగా క్షీణించే ఉందన్న, ఏం పని చేయలేకపోతున్నాం. ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఏమైనా చేద్దామంటే ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు చేస్తూ లేరు. అవసరానికి మాకు ఆపద వచ్చిందంటే అందరూ మేమున్నాం అని చెప్పిన ప్రతి ఒక్కరు ఉన్నారు అన్న. మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, జాన్ రెడ్డి వచ్చిండు,
ప్రతి ఒక్కరు వచ్చారు కానీ అన్న మేము ఉన్నాను కానీ ఎవరు కూడా వెళ్ళారు అన్న. ఎందుకన్నా బండి సంజయ్ కూడా అన్ని రకాల నేను అన్న వ్యక్తి, మేము టీఆర్ఎస్ తరపున భూతం ఏదైనా జాబ్ ఇస్తా అంటారు అన్న, ఇది ఇస్తారు అది ఇస్తా అన్నా కూడా లేదు నన్ను నమ్ముకోరి నేను ఏదన్నా అది చేస్తా అని చెప్పిన బండి సంజయ్ అన్న. ఇప్పుడు వరకు కూడా మీ కేసు గురించి నాకు మొత్తం తెలియదు. నువ్వు మాట్లాడినప్పుడు ఏమని ఉండేది? మొన్న కూడా రీసెంట్ గా ఎలక్షన్ ముంగట కూడా పిలుచుకున్నాడు. ఇక అమ్మారు రుద్రాక్ష మాల ఉన్నది, నేను ప్రమాణం చేసి చెప్తున్నా మీ కేసు విషయాలని ఖచ్చితంగా కోర్టులో మాట్లాడతా, మీకు న్యాయం చేయబోతున్నాను ఏదంటే అది మాల చెప్పుకొని ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు అన్న. అది ఇంటికి నేను నామినేషన్ అది అప్పుడే అన్నప్పుడు మా అందరిని పిలుచుకున్న బాణా ఇట్లా అందరూ వచ్చారు. వచ్చినా కూడా సరే ఇంత అంటాను కదా, ఇగో ఇప్పుడైతే మనసుకు 2 లక్షలు ఇస్తా తీసుకోరా అన్నాడు. 2 లక్షలు 5 రూపాయలు కూడా వేయలేడు. మళ్ళీ ఏమైందన్నా మమ్మల్ని ఆదుకుంటున్నారు ఏంటంటే మీ కేసు గురించి నాకు తెలియదు, ఏం తెలియదు, మీరు మీ కేసు దాని గురించి మొత్తం నాకు తెలియదు, ఇక నా దగ్గర రాకురని చెప్పి డైరెక్ట్. కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టులో ఏమైంది, పిటిషన్ ఎడిపోతున్నది, ఎందుకు వస్తలేదు బెంచ్ మీదకి? మన హైకోర్టులో ఫైనల్ ఇయర్ రంగులో ఉంది. గవర్నమెంట్ నుంచి అడ్వకేట్ జనరల్ ఏజీ గారు అటెండ్ కావాలి. ఆ ఏజీ గారు అటెండ్ కాకనే డిలే అవుతుంది. ఫైనల్ ఇయర్ ఉందన్న, ఒక్కరోజు ఏజీ గారు అటెండ్ అయితే కేసు క్లోజ్ అవుతుంది. అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతలేడా? అవుతలేరన్న, అది తెలియదు అన్న. ఇప్పుడు అయినా కలిసి మేము లాస్ట్ టైం అడ్వకేట్ జనరల్ కలిసే ప్రయత్నం చేసి కలిసినామన్న. లాస్ట్ టైం అడ్వకేట్ జనరల్ కలిసి ఆయనకు మొత్తం వివరించినాం, అన్ని విషయాలు చెప్పినాము. కంపల్సరీ ఆయన ఏమన్నారంటే మీరు ముఖ్యమంత్రి గారు కలిసిరు కదా, ఆయన ఏమని చెప్పినారు అన్నాడు, మాకు న్యాయం చేస్తాను మార్చిచ్చింది సార్ అని చెప్పినా. మరి మిమ్మల్ని తీసుకుపోయేవారంటే ఆదిశీన పొన్నం ప్రభాకరన్ మహేంద్రన్ అని చెప్పినాము. వాళ్ళతోనే రేవంత్ రెడ్డి గారిని ఈ కేసు చేయమని మాకు చెప్పియండి, మేము ఈ కేసు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయనకు జీతం ఏ నుంచి వస్తున్నాడు? అడ్వకేట్ జనరల్ ప్రజలు ఇచ్చిన జీతమే కదా, ఎవరి కోసం పని చేస్తాడు ఆయన? ముఖ్యమంత్రి చెప్తేనే అటెండ్ అవుతాడా, లేకపోతే అటెండ్ కాడు? మాట్లాడినా ఆ రోజు మాట్లాడిన విషయం అయితే అది. మేమేమనుకున్నామంటే ఇక ప్రభుత్వం వచ్చింది మారింది, మాకు న్యాయం జరుగుతుంది ఆశ పుట్టే, కానీ 3 సంవత్సరాల నుంచి ఇదే తిరుగుతున్నాం అన్న. ఇదే తిరిగి ఆశ అనిపిస్తుంది. ఇప్పుడు కోర్టులో ఏమని వాదిస్తున్నారు గవర్నమెంట్ వైపు నుంచి? ఎస్పీకి అనుకూలంగానే వాదనలు ఉన్నట్టున్నాయిగా. లాస్ట్ టైం ఉన్న ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఎస్పీకి అనుకూలంగానే వేసారు. ఆ ఎస్పీకి అనుకూలంగా వేస్తేనే మా అడ్వకేట్ కౌంటర్ వేసిండు. కౌంటర్ వేస్తే ఇప్పుడు ఆ కౌంటర్ అట్లే హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఉంటుంది, ఆ కౌంటర్ కు అయినా రిప్లై చెప్పాలి. కాబట్టి గత ప్రభుత్వం వేసిన అడ్వకేట్ కు అడ్వకేట్ జనరల్ కి నేను ఏం రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి చేయాలంటే చేస్తారు. అంత ముఖ్యమంత్రి గారి చేతులు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతుంది. మా కష్టాలు సుఖాలు ఇక్కడ ఉన్న కేకమైందని నాకు అందరికీ తెలుసు అన్న. వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలో కూడా అందరూ తిరిగినాం. బండి సంజయ్ గారి మొదలుకుంటే అందరి మా ఇష్యూను రాజకీయంగా ఏ రకంగా చేయను ఆ రకంగా చేశారు, కానీ మాకు న్యాయం చేసే దిశగానైతే ఆలోచన చేస్తలేరు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటికైనా మా బాధితులలో ఒకరు చనిపోయారు, గంధం గోపాలు. అందరి పరిస్థితి కూడా అట్లే ఉంది. కనీసం వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి. బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అందరికీ నష్టం జరిగింది కాబట్టి అందరిని ఆదుకొని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మీ ద్వారా అడుగుతున్నాను. ఎంతమంది? మొత్తం 8 మంది కదా. 8 మంది అన్న. 8 మందిలో ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది బీసీలు? మేము 4 బీసీలు ఉన్నా, 4 బీసీలు. ఓకే. ఏం పరిస్థితి బాలరాజ్? ఇట్లున్నావు, ఎందుకు ఇట్లా అయినా? చనిపోయే స్టేజ్కి వచ్చిన. ఎందుకు అట్లా? ఏమైంది? ఏం మందులో డబ్బులు లేవు, మా నాన్న లేడు, 2 చెల్లెళ్ళు, ఒక చెల్లె పెళ్లి అయింది, భూమి జాగా ఏం లేదు, కాళ్ళు నడవట్లేదు. ఇప్పటికీ నేను ఇట్లనే బలమీట్ నిలబడ్డా. పర్సనాలిటీ మినిమం 80 కేజీలు ఉండేటాడు, 80 కేజీలు ఉండే వ్యక్తి అన్న. ఈ రోజు బొక్కలు తేలినాయి. ఇంతకుముందు ఉన్న పాత ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి చూడండి అన్న. ఇలా ఆరోగ్యాలను ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్కరంతా రాజకీయాలు వేసుకుంటే మా మీద వాళ్ళు డబ్బులు ఏరుకొని మా శివాల మీద ఏరుకొని బతున్నారు అన్న. నిజమన్నా. ఏం పరిస్థితి మరి? ఎక్కడ ఉంటున్నాను? ఇంటికనే ఉంటున్నాను. ఏం పని చేస్తున్నావు? ఏం లేదు, మా భార్య పని చేస్తాను. మా భార్య మా అమ్మ, నాకు 2 పిల్లలు, భూమి జాగా ఏం లేదు. ఒక డాక్టర్ ఉండే అమ్ముకున్నా, సాధగాలే మొత్తానికి నడవరాలి. ఇప్పుడు కూడా నిలబడలేదు, బలిమిట్లు నిలబడ్డా. ఆ రోజు మీరు ఆ ఇన్సిడెంట్ లో ఉంటే మిమ్మల్ని తీసుకుపోయారా? నేను తెల్లారితే దేశం పోయేటోని, అన్ని మస్కట్ అన్ని బ్యాగ్ అన్ని దారుకున్నా. రాత్రి 10కి వచ్చి పట్టుకుపోయారు. ఇంటికి డెరా పెట్టి నా ఇలా పెట్టి గుంజుకపోయారు. మామని మోర నూకేసారు. మిమ్మల్ని ఎట్లా కొట్టిరు? కాళ్ళ మీద మొత్తం, కాళ్ళు నడుము మీద కరెంట్ షాక్. ఎవరెవరు ఉండే అక్కడ ఇన్సిడెంట్ లో? ఎస్పీ ఉండేనా? ఎస్పీ వచ్చి పొట్టు చెంప బూడు పెట్టి ఇట్లా నలిచిండు. ఫైబర్ లాటీలు మొత్తం ఒక్కొక్కని 8 ఇరిగినాయి. 8 లాటీలు. ఇంకా ఆయనకైతే బాగా తాగినాయి. ఎవరికి? గోపాల్కి. అన్న ఇప్పటికి కూడా ఇక్కడ శవం ఉన్నా కూడా ఇప్పటికి రాజకీయాలు చేస్తున్నారు అన్న. ఇక్కడ కూడా ఇప్పటికి కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయ శవాల మీద ఏరుకొని బతకని వాళ్ళు ఇంకా హాయిగా బతుకమని చెప్పన్నా అన్న. అత్తే రానన్న, పోలీసులు రాని ఇవ్వాలన్నా. ఇప్పటికి రాజకీయం చేస్తా అంటే వాళ్ళు మనసు పెట్టేది ఉంటే 2 పోలీసుల వాడు 2 ఫోటోలు పెట్టేది ఉంటే ఫోటో ఫ్లెక్సీ పెట్టి మనకు చెప్పలేదని చేస్తే అయిపోయింది. న్యాయంగా ఇక్కడనే కొట్లాడుతున్నాము. ఇప్పుడు అంబేద్కర్ పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు. ఎక్కడ? ఆ రోజు ఏ రకంగా మీ మీద అటాక్ చేశారు? ఒకసారి
అన్న రాత్రి 11 గంటలకు అన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో అందరినీ లిఫ్ట్ చేశారు అన్న. మన ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ కాడ ఒక స్కూల్ వ్యాన్ పెట్టారు. ఆ స్కూల్ వ్యాన్లో ఎక్కించారు. తంగలపల్లి కొత్తగా జిల్లా సిరిసిల్ల కొత్త అయింది. తంగలపల్లి పోలీస్ స్టేషన్ లేక బీఈడి కాలేజ్ తీసుకున్నారన్న రెంటల్గా. అక్కడికి రాత్రి 11 లిఫ్ట్ చేసి 12 గంటల వరకు అక్కడికి తీసుకుపోయారు. రాత్రి 12 గంటలకు తీసుకుపోయిన తర్వాత చేతులకు ఉన్న దారాలు ఇవన్నీ బట్టలు తీసేసారు. ఓన్లీ డ్రైవర్ మీద పైకి ఇట్లా చేతులకు బేడీలు వేసి కాళ్ళకి వేసి పైకి తీసుకుపోయారు. అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ అది పెద్ద హాల్ ఉంటుంది అన్న. అలా థర్డ్ డిగ్రీకి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ప్రతిది అన్ని సీరియల్ పెట్టారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వెళ్ళిపోవాలి. పడ్డోళ్ళు పడ్డట్టు వెళ్ళిపోవాలి. ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ మీదనే లబ్బరి పట్టాలు వేయడం, మొద్దులు వేయడం, రాకెట్లు వేయడం, బీర్ సీసాలు పెట్టడం, కరెంట్ షాకులు పెట్టడం, మూత్రమూత రక్తం, అట్లాంటి పరిస్థితి ఎలా తీసినామన్నా. తను కూడా చెప్పింది కదా, దెబ్బలు తిన్న తర్వాత వాష్రూమ్కి వెళ్తే బ్లడ్ వచ్చింది. ఎవరికి? మీరు మహేష్ ఏమైందా? ఆయన ఎట్లున్నాడు? మంచిగా లేదన్న, ఏమైంది? బొక్క ఇరిగింది, వెన్ను బొక్క. హెల్త్ పని చేస్తలేదు ఇప్పుడు, ఇక అందుకోసమే రాలేదు. లేవట్లేదా? లేతుండు, కొంచెం తిరుగుతుండు అని ఈడికి రావద్దని రాలేరు అన్నట్టు. వీళ్ళు పేరుకే ఉన్నారు సార్, మరి దేనికి సుత అవసరపడతలేరు అన్నట్టు. వాళ్ళకి ఏం పని లేదు, పని సుత చేసే అంత లేదు. ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ అయ్యారు, అందరు సుత అట్లా మొదలవుతారు ఇక. ఇప్పుడు వాళ్ళు ఉండేందుకు మరే ఫస్ట్ అందరు వచ్చారు, ఇప్పుడు ఎవరు వస్తలేరు, ఏం చేస్తలేరు, ఎందుకోసం ఉన్నారు ఇక వాళ్ళు. మళ్ళీ వాడుకొని వాళ్ళు ఇడిచిపెట్టారు, అంతే కదా. ఇక మళ్ళీ వస్తారు, ఇక అప్పటికి చెప్పులు పట్టుకొని కొట్టాలి వాళ్ళని, ఇక చేతులతోని కాదు. ఇక అట్లయితేనే వాదుకుంటారు కావచ్చు. ఇక ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ అయ్యారు, ఒకరికి ఒకళ్ళు స్టార్ట్ అవుతారు. ఇక ఎందుకు? ఇక మేము వాళ్ళు పోయినాక మేము ఎందుకుండి, మా పిల్లలు ఎందుకు, మమ్మల్ని అందరు పోయినాక వాళ్ళు ఎందుకుండి. ఇక ఫస్ట్ వాళ్ళని స్టార్ట్ చేస్తే కదా మాకు ఉంటుంది భవిష్యత్తు. మీరు మరి ఎవరు మీరే పని చేసి పని చేయాలి. మేము పని చేస్తే మా ఇంట్లో వెళ్ళుద్ది. మా పిల్లలు చిన్నోళ్ళు రోడ్ మీకు వట్టి వచ్చినందుకు అట్లా ఇరికిచ్చిర్రు. మళ్ళీ అందరు ముందట పడ్డారు. వాళ్ళు ముందట వాళ్ళు భవిష్యత్తు అయ్యారు, మమ్మల్ని మూస్తుర్రు. సో ఇది నేరెళ్ళ బాధితుల పరిస్థితి. ఇవి మనం కొన్ని వందల వీడియోలు చేసినాం, ఒకటి కాదు వందల వీడియోలు చేసినాం. డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం, వీళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళ మీదనే 307 మర్డర్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎవడైతే ఈ దాడి చేసిండో, కుటుంబాలను ఆగం చేసిండో, వాడు చాలా సేఫ్గా ప్రమోషన్లో పదవులు అనుభవిస్తున్నాడు. ప్రజలు కట్టిన ట్యాక్స్లతో వాడు జీతాలు తీసుకొని వాడు కుటుంబంతోనే ఎంజాయ్ చేస్తున్నాడు. సంపినోడే ఇప్పుడు సంతాప సభలు పెడుతున్నాడు. మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా చేస్తాం అన్నోడు సైలెంట్ కూర్చున్నాడు. సంపినోడితో కాంప్రమైజ్ అయిపోయిండు. ఇక ఎవరిని అడగాల? ఈ వ్యవస్థలో ఎవరిని అడగాల? అందరూ ఒకటే అన్న. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఈ కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలి. ప్రాణం పోయింది, మిగతా ఇంకా 7 ఉన్నారు. 7లో 4-5 పరిస్థితి, ఇక్కడున్న నా ముందున్న ఈ 5 పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. సో ఇంకా ఎంతకాలం ఇది? ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉంది, అధికార పార్టీ ఉంది, ఎవడు మాట్లాడాడు ఇప్పుడు? ఎందుకంటే అధికారంలో ఉన్నోడు నేను చేయాల్సి వస్తుందని, అపోజిషన్లో ఉన్నాడు అప్పుడు అధికారంలో ఉండి అరాచకం చేసిండు, సో వాడు మాట్లాడాడు. సో ఈ గ్రామ సర్పంచ్ ఉన్నాడా? ఎక్కడా? ఎక్కడానా? రండి అన్న ఒకసారి. సో లక్ష్మణ్ గారు ఉన్నారు, గ్రామ సర్పంచ్. మొన్ననే కదా మీరు గెలిచింది. సో ఏంది వీళ్ళ పరిస్థితి? మీరు కూడా ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి చూస్తుంటారు కదా. యాక్చువల్గా నేను లేను, అబ్రాడ్ లో ఉండి రీసెంట్ గానే వచ్చిన, రీసెంట్ గా ఎలక్ట్ అయినా. ఏదేమైనా గ్రామం అంతా ఏకమై అయినా సరే వీళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఏమైనా ఒక ప్రయత్నం చేయాలి కదా. చేయాలి. ఆల్రెడీ వీళ్ళు ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు కొట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటాం మేము. ఏదైనా వాళ్ళకు కుటుంబానికి న్యాయం జరగాలనే కోరుకుంటాం. ఎవరైనా మాట్లాడతారా ఊర్ల వైపు నుంచి? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏమన్నా, ఏం జరిగింది? ఏం పెద్ద మనిషి ఏంది నువ్వు ఉన్నావా అప్పుడు? తప్పుకున్నా. ఇదంతా చేసేది అంతా బండి సంజయ్ మేలు కోసం చేసుకునేది అంతా. వాసా చెప్తా, ఇప్పుడు అంతా కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ వాళ్ళే వీళ్ళందరినీ మధ్య పెట్టుకొని బండి సంజయ్ బయటపడ్డాడు. వీళ్ళందరినీ లాస్ చేసి పడదగిండు, జీవితాలు ఖరాబ్ చేసి పడదగిండు. ఇక్కడికి వచ్చుడు, అక్కడికి వచ్చుడు, మీకేంది మాకేంది అని. ఎవరు రాలేదు, ఆయనే కాదు మిగతా ఏ పార్టీ ఆయన రావాలి కదా. మరి బండి సంజయ్ ఆయన రాలే, మిగతా వాళ్ళు రాలే కదా. వాడుకొని ఇప్పుడు గొప్పోడు అయిందే, ఎంపీ ఒట్టియండే. వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి తెప్పించిందే ఆయనే, కేంద్ర మంత్రి. మరి ఆయనే కదా. మేము మస్తు మంది, మీ నేరల ఊరంతా మొత్తం మిలిటరీ
నేరల ఊరంతా మిలిటరీ ఎవడు ఇంటికాడు ఉన్నాడు. ఓనికి పెన్నమే ఎక్కడిది, ఓనికి పిల్లలు ఎక్కడిది వ్యవస్థ. ఇప్పుడు ఈ మాఫియా ఇసుక లారీలు పోతున్నాయా అమ్మా? తగ్గినాయా పోతున్నాయా? పోతున్నాయా? కొంచెం తగ్గినాయి. ఏం చేస్తే అంటే రోడ్డు మీద పెట్టాలి, కూర్చోవాలి ఒక రోజు అంతా. మరి ఆ ప్రయత్నం మీరు చేస్తే అవుతుంది మరి, అంతే మరి. కూర్చోవాలి కదా అన్న, అన్న మా ఊళ్ళో ఒక ప్రభుత్వ వ్యవసాయం దానికి కోసమే అడ్డుపడితేనే జోపుడు కొట్టుడు కాదన్నా. ఇప్పుడు ఇప్పుడు వదిలేసినాం అనుకో, వదిలేసినట్టే ఉంటది. మరి ఇంకొకరు అవుతారు, ఇంకొకరు అవుతారు. ఇప్పుడు మేము ముంగడికి ఎవరిని బలగొడతారు అన్న? మీరు చెప్పొత్తురు. ఇప్పుడు నేను ఉంటా రోడ్ మీద, నేను కూడా ఉంటా, వాడు వచ్చి కొడతాడు, నేను కూడా ఉంటానా. ఓకే ఓకే మీరు ఉంటారన్నా, నేనేమో గ్రామం రెడీగా ఉంటే అందరం ఉంటాం. రెడీగా ఉంటది. కానీ ప్రభుత్వం అట్లా ఉంటుంది, వ్యవస్థ చేంజ్ అంత. ఈ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఉంటారే పెద్ద మనుషులు. పెద్ద మనుషులు అంతా మేమే పెద్ద ఈ పార్టీలో కొంతమంది పెద్ద మనుషులు, ఆ పార్టీలో కొంతమంది పెద్ద మనుషులనే కాడ జరుగుతాను. మేము గోపాల్ మేము అందరం కలిసి ఇప్పటికి ఒక దగ్గర ఒక 100-120 మంది దాకా ఉంటారు ఇక్కడ. కానీ అందరూ పోలేదు. ఒక పట్క పేనలో తప్ప వేరు, కానీ ఒక్కడు కూడా ఇల్లు పట్టుకోలేదు. నేను 2 నెలలు తిరిగిన, 2 నెలలు ఇంటికి వెళ్ళాను. ఓకే. ఓ నువ్వు అప్స్కాన్ వెళ్ళిపోయాను అంటే నిన్ను కూడా తీసుకుపోతారని? నా కొడుకు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొత్తం వీడియోలలో ఉంటే వాళ్ళ వీడియోలో మేము వెళ్ళిపోయినాం అట్లా బయట. సో నువ్వు పోయినావు కాబట్టి నువ్వు బచాయించిన, లేకపోతే నువ్వు అదే పరిస్థితులు ఉండాలి. అంతే ఇక ఇంకేముంటది, ఏముంటది. న్యాయం కావాలంటే ఇప్పటికైనా రోడ్డు మీద చేసుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇది ఒకటి ఆలోచించుకుంటే మన కోసం అని కాదన్నా, ఒక కుటుంబం కోసం చేద్దామంటే ఇప్పుడు ఇప్పటికైనా అన్న ఉన్నాడు కాదు. మీరు ఎందుకు కలెక్టర్ ఎందుకు రావాలి కదా, రావాలంటే కాంగ్రెస్ అదే రావాలనే ఎందుకు? మా నేరల కాన్స్టిట్యూంటీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఏ డెవలపింగ్ లేదు, ఏం లేదు. ఈ ఇష్యూ జరిగిన నుంచి వాళ్ళకు న్యాయం జరగలేదు, మా కాన్స్టిట్యూట్ డెవలప్ కాలేదు. ఒకప్పుడు నేరల నియోజకవర్గము ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మీరు అన్ని చూడొచ్చు. మీకున్న వ్యవస్థలలో మా సర్పంచ్ యూత్ ఇప్పుడు గెలిచిన, ఇంతకుముందు కూడా గెలిచిండ్రు. అదే వ్యవస్థలో ఈ ఇష్యూ జరిగిన నుంచి ఇంతవరకు ఏ అభివృద్ధి జరగలేదు. ఆ వ్యవస్థలో వాళ్ళకి న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, ఆ వ్యవస్థ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఈ బాధితులలో ఒక బాధితుడు చనిపోయాడు. ఆ వ్యవస్థ వాళ్ళ పరిస్థితి కూడా గట్లే. వాళ్ళంతా అట్లే ఉన్నారు, వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. అందరు అట్లే ఉన్నారు, అందరు చావు బతుకమ్మలో కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యవస్థ ఒక మంచి చనిపోయాడు. ఇంతవరకు ఆ వ్యవస్థ కూడా ఇంతవరకు వాళ్ళు జరిగినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చారు, ఎంతో మంది వచ్చారు, స్పీకర్ వచ్చారు, అందరు వచ్చారు. ఇంతవరకు ఈ బాధితుడు చనిపోయి ఇంతవరకు ఎవరు రాలే. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు కానీ ఏది లేదు. అంటే మిగతా వాళ్ళు ఎవరు చనిపోయినా అంతే కదా పరిస్థితి. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది గట్లే ఉంది, ఇప్పుడు కూడా గంతే ఉంటుంది. మీరు ఆలోచించండి ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయానికి రండి కుటుంబంతో కలిసి కూర్చొని. లేకపోతే సమస్యకి ఏం పరిష్కారం దొరకదు, గింతే ఉంటది. కనీసం ఆ 2-3 పిల్లలకైనా న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు తనకు న్యాయం జరగాలి. నేను అదే అంటున్నా, ప్రయత్నం చేయండి కదా. మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి కదా. ఒక రోజు పోతే పోయింది, ఎంతమంది మీద కేసులు పెడతారన్న మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్తే వాళ్ళు వినడం కాదు కదా, మీరు డిసైడ్ చేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటది. ధర్నా ఈయనే చేయర్రి, ఆడిదెందుకు ఎందుకు పోవాలా? మేము తీయమని చెప్పండి, 30 మంది మేము తీయమని చెప్పండి కదా. కాదు మీరు రోడ్డు మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే పెట్టండి. మేము తీయమని చెప్పండి, మేము తీయము ఇక్కడే ఉంచుతామని చెప్పండి. ఎంతసేపు వాళ్ళే వస్తారు. మరి ఉండాలి, మరి ఊరోళ్ళకి గట్టిగా ఉండాలి. అందరు వచ్చిరు, మీరా కుమార్ వచ్చింది, వాళ్ళు వచ్చిరు, వీళ్ళు అందరు వచ్చినప్పుడు కొద్దిగా న్యాయమైనా జరగాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కదా, మళ్ళీ వాళ్ళదే గవర్నమెంట్. మనం ఏం అడగలేదనుకో వచ్చి వీళ్ళకి ఏం న్యాయం చేసింది? చేయలేదనే కదా, చేయలేదు కాబట్టి ఆయన పరిస్థితి అట్లా అయింది. అది న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. మీనకుమార్ వచ్చింది, ఇంకెవరు మన ఢిల్లీ నుంచి అదే మన జర మిసాలు ఉన్నాయి. ఓకే అర్థం కాదు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. ఏదేమైనా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, పిల్లల్ని ఆదుకోవాలి. వాళ్ళతో పాటు మిగతా 7గురిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే తయారవుతుంది. సో ఆ కుటుంబాలు కూడా ఆగమవుతాయి. సో గ్రామంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి, పోలీసులు మనం గ్రామం లోపలికి వెళ్తే ఇంకో దగ్గర చౌరస్తా కింద బాడీ పెడితే గొడవ అవుతుండొచ్చు, కానీ ఇక్కడే ఉంటది ఎన్ని రోజులైనా. సో మాకు న్యాయం జరిగే వరకు అని కూర్చుంటే వాళ్ళు రాకుండా ఎక్కడ పోతారు? 100% వస్తారు. మీరు ఆ ప్రయత్నం చేయండి, ఆలోచించుకోండి.